నమస్తే, వెల్కమ్ టు ఏఎన్ఎన్. నేను లక్ష్మీనాగ్ నరహరిశెట్టి. హెడ్లైన్స్ చూద్దాం. సీఎంతో భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు వెల్లడించిన మంత్రులు. మెట్రో రైలు రెండో దశ ధాన్యం కొనుగోలుపై సుదీర్ఘ చర్చ జరిగినట్లుగా స్పష్టం. మరో ఏడాదిన్నరలో పాదయాత్ర ప్రారంభిస్తా, ఈసారి కార్యకర్తలను బాగా చూసుకుంటానన్న మాజీ సీఎం జగన్. రాయదుర్గం భూముల వేలంపై హైకోర్టు స్టే, 3 వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశం. కృష్ణలంక సస్పెండెడ్ సిఐ నాగరాజుపై మరో ఆరోపణ, వెలుగులోకి క్రాంతికుమార్ ఆత్మహత్య వ్యవహారం. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రేవంత్ సర్కార్కు హైకోర్టులో చొక్కెదురైంది. రాయదుర్గం పరిధిలోని ఐటీ హబ్లో తెలంగాణ ప్రభుత్వం ఇటీవల నిర్వహించిన భూముల వేలంపై స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అభ్యంతరం వ్యక్తం చేస్తుంది. ప్రభుత్వం వేలవేసిన భూమిలో కొంతమంది తమదేనని ఆ భాగం పేర్కొంటూ ఎస్బీఐ యాజమాన్యం తెలంగాణ హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేస్తుంది. ఈ మేరకు ఈ పిటిషన్పై విచారణ చేపట్టిన ధర్మాసనం ఇరుపక్షాల వాదనలు విని రాయదుర్గం భూముల వేలంపై 3 వారాల పాటు స్టే విధించింది. అదేవిధంగా ఆ 3 వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని ప్రతివాదులైన ఎస్బీఐ, టీజీఐఐసి, గౌర వెంచర్స్కు స్పష్టమైన ఆదేశాలు జారీ చేస్తుంది. రేవంత్ సర్కార్కు హైకోర్టులో చొక్కెదురైంది. రాయదుర్గం పరిధిలోని ఐటీ హబ్లో తెలంగాణ ప్రభుత్వం ఇటీవల నిర్వహించిన భూముల వేలంపై స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అభ్యంతరం వ్యక్తం చేస్తుంది. ప్రభుత్వం వేలం వేసిన భూమిలో కొంతమంది భాగం తమదేనని పేర్కొంటూ ఎస్బీఐ యాజమాన్యం తెలంగాణ హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేస్తుంది. ఈ మేరకు ఆ పిటిషన్పై విచారణ చేపట్టిన ధర్మాసనం ఇరుపక్షాల వాదనలు విని రాయదుర్గం భూముల వేలంపై 3 వారాల పాటు స్టే విధించింది. అదేవిధంగా ఆ 3 వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని ప్రతివాదులైన ఎస్బీఐ, టీజీఐఐసి, గౌర వెంచర్స్కు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. తెలంగాణ సెక్రటరియట్లో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన అందుబాటులో ఉన్న మంత్రులు కీలక సమావేశం ముగిసింది. రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక అంశాలపై ఈ భేటీలో సుదీర్ఘంగా చర్చించారు. సమావేశం అనంతరం మంత్రులు ఉత్తమ్, సీతక్క, తుమ్మల మాట్లాడారు. ఈ భేటీలో మెట్రో రైలు ప్రాజెక్టు, ధాన్యం కొనుగోళ్లు, రైతు భరోసా విడుదలపై కీలక నిర్ణయాలు తీసుకున్నట్లుగా మంత్రులు వెల్లడించారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం ఢిల్లీకి మంత్రుల బృందాన్ని పంపాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించారని, హైదరాబాద్ మెట్రో రెండో దశ అనుమతులు, ఐఆర్ఎఫ్సి రుణం త్వరితగతిన విడుదల చేయాలని కేంద్రాన్ని కోరనున్నట్లుగా తెలిపారు. ఇందుకు రాష్ట్రానికి చెందిన కేంద్ర మంత్రులు, బీజేపీ ఎంపీలు సహకరించాలని వారు విజ్ఞప్తి చేశారు. అలాగే ఈ నెల 30న మదిరలో జరిగే భారీ బహిరంగ సభ ద్వారా వానాకాలం రైతు భరోసా నిధులను విడుదల చేస్తున్నట్లుగా మంత్రులు ప్రకటించారు. రైతు భరోసా నిధులని పంపిణీ చేయాలని ఈరోజు సమావేశం నిర్ణయం తీసుకోవడం జరిగింది. అదే వేదికపై నుంచి రైతు భరోసా నిధులను రాష్ట్రంలోని రైతుల ఖాతాలో జమ చేయటం ప్రారంభమవుతుంది. రైతులు పండించే సన్నధాన్యానికి రాష్ట్ర ప్రభుత్వం చెల్లించే బోనస్. సోదరులు, మీడియా సోదరులందరికీ నమస్కారాలు తెలియజేస్తూ, దాదాపుగా మరి 2005లో వచ్చినటువంటి మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని తూట్లు పొడవాలన్నటువంటి లక్ష్యంతో బీజేపీ ప్రభుత్వం వచ్చిన నాటి నుంచి ఆ చట్టాన్ని ఎత్తివేయాలన్నటువంటి లక్ష్యంతో
పనిచేయడం జరుగుతుంది. ఆ క్రమంలోనే మరి గాంధీ గారి పేరు తీసేసి విబిజీ రామ్జీ అని కొత్త పథకాన్ని, కొత్త పేరును తీసుకొచ్చి ఇవాళ పేదల కడుపు కొట్టే విధంగా ఈ యొక్క పథకం రాబోతున్న దాన్ని మేము గతంలోనే అసెంబ్లీలో తీర్మానం చేసి పేరు మార్చడం కానీ, రాష్ట్రాల మీద బర్డన్ వేసి మరి వాతావరణ కేంద్రాలు హెచ్చరిస్తున్న సందర్భంలో తెలంగాణ రైతాంగం మొదటి వర్షం పడంగానే విత్తనాలు పెట్టాలనే ఆదుర్దాతోటో, కాలం అయిపోయింది అనేటటువంటి ఆదుర్దాతోటో మీరు విత్తనాలు పెడితే భూమిలో సరైనటువంటి మోతాదులో తేమ లేకపోతే, పదులు లేకపోతే ఆ విత్తనాలు మొలకెత్తడంలో ఇబ్బంది వస్తుంది. దాని తర్వాత గ్యాప్ వస్తే, మళ్ళీ డ్రై స్పెల్ వస్తే సస్టైన్ అవటం కూడా కష్టం అవుతుంది. అప్పుడు మళ్ళీ మీరు విత్తనాలు ఎన్నుకోవాలి, మళ్ళీ ఇది జరగాలి అని అంటే కొంత కష్టం రావచ్చు. కాబట్టి రైతులు వ్యవసాయ శాఖ అధికారుల యొక్క సూచన మేరకి మీ ప్రాంతాల్లో, మీ మండలాల్లో పడ్డటువంటి వర్షపాతాన్ని దృష్టిలో పెట్టుకొని కనీసం కామారెడ్డి కాంగ్రెస్ పార్టీలో చోటు చేసుకున్న అంతర్గత విభేదాలపై కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ సీరియస్ అయింది. కామారెడ్డి పంచాయతీపై క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవి కీలక వ్యాఖ్యలు చేశారు. సీనియర్ నాయకులు షబ్బీర్ అలీ, ఇందుప్రియారెడ్డి ఒకరిపై మరొకరు ఫిర్యాదు చేసుకున్న అంశాన్ని కమిటీ పరిశీలించిందన్నారు. షబ్బీర్ అలీ ఇచ్చిన ఫిర్యాదుపై క్రమశిక్షణ కమిటీ సుదీర్ఘంగా చర్చించిందని మల్లు రవి వెల్లడించారు. చంద్రశేఖర్ రెడ్డి గారు డిసిప్లినరీ కమిటీ ముందుకు వచ్చి వారు ఇచ్చిన రిటర్న్ రిప్లైతో పాటు ఓరల్ ఎవిడెన్స్ కూడా ఇవ్వటం జరిగింది. ఇవన్నీ ఏ రకంగా జరిగినాయి, ఎందుకు జరిగినాయి అని కంప్లైంట్స్ అన్నిటి మీద వివరంగా వారితో మాట్లాడటం జరిగింది. అది దానితో పాటు ఈ మధ్యకాలంలో షబ్బీర్ అలీ గారి మీద కొన్ని కంప్లైంట్స్, ఇందుప్రియ గారు షబ్బీర్ అలీ గారి అనుచరులు వారి మీద అనుచితమైన వ్యాఖ్యలు చేస్తూ సోషల్ మీడియాలో వారి గౌరవాన్ని భంగం కలిగిస్తున్నారని చెప్పి ఒక రిప్రజెంటేషన్ ఇంతకుముందే ఇచ్చారు. ఈరోజు చంద్రశేఖర్ రెడ్డి గారితో పాటు శ్రీమతి చంద్రశేఖర్ రెడ్డి వైసీపీ శ్రేణుల్లో సరికొత్త జోష్ నింపే ప్రయత్నం చేశారు మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. జగన్ 2.0లో కార్యకర్తలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తామని, అదేవిధంగా భవిష్యత్తులో ప్రతి సంక్షేమ పథకం కార్యకర్తల ద్వారానే ప్రజలకు అందుతుందని ఆయన చెప్పుకొచ్చారు. రాష్ట్రంలో చంద్రబాబు నేతృత్వంలో దుర్మార్గపు పాలన సాగుతుందని, ప్రశ్నించే వారిపై దొంగ కేసులు పెడుతున్నారని జగన్ అన్నారు. రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం వెర్రితలలు వేస్తుందని ఆయన ఆరోపించారు. అయితే చీకటి కొంతకాలమే ఉంటుందని, వెలుగు రాక తప్పదని ధీమా వ్యక్తం చేసిన జగన్ మరో ఏడాదిన్నరలో తాను మళ్లీ జనంలోకి వస్తున్నట్లుగా తెలిపారు. విషయాల మీద చంద్రబాబు నాయుడు గారిని గట్టిగా ఎవరైనా ప్రశ్నిస్తే వెంటనే వాళ్ళ మీద కేసులు, దొంగ సాక్ష్యాలు అన్నీ కూడా విపరీతమైన హెరాస్మెంట్. ఇటువంటి రెడ్ బుక్ రాజ్యాంగం కూడా చూస్తూ ఉన్నాం. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో అందరినీ కూడా కోరేది ఒకటే, ఏదైనా కూడా ఒక చీకటి అన్నది వీగిపోవాల్సిందే. ఉన్నది టెంపరీగా కొంతకాలం మాత్రమే ఉంటుంది. ఆ తర్వాత వెలుగు రాక తప్పదు. పగటిపూట సూర్యుడు ఖచ్చితంగా ప్రకాశింపక తప్పదు అన్నది మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. ఈ జరగబోయే ఇక కేవలం ఉన్న ఈ నెక్స్ట్ 2 ఏళ్ల పాటు, ఆ తర్వాత ఎట్టాగో ఎలక్షన్ ఇయరే, ఈ 2 ఏళ్ల పాటు పార్టీని నడిపించే బాధ్యత, పార్టీని బలంగా ప్రజల్లోకి తీసుకొని పోయే బాధ్యత, పార్టీ తరపున గట్టిగా నిలబడాల్సిన బాధ్యత, పార్టీ తరపున గట్టిగా పోరాడాల్సిన బాధ్యత, మరీ ముఖ్యంగా ప్రజల తరపున, బాధితులైన ప్రజల తరపున అండగా నిలబడాల్సిన బాధ్యత మీ అందరి భుజస్కంధాల మీద ఉంది అన్నది దయచేసి ఎవరు కూడా మర్చిపోవద్దని చెప్తా ఉన్నా. మీ అందరితో కూడా నేను చెప్పేది ఒకటి, రేపొద్దున వైఎస్ఆర్సీపీ పార్టీ వచ్చిన తర్వాత, అధికారంలోకి వచ్చిన తర్వాత
కృష్ణలంక సస్పెండెడ్ సిఐ నాగరాజు చుట్టూ ఉచ్చు మరింత బిగుస్తుంది. ఆయనపై తాజాగా మరో సంచలన ఆరోపణ వెలుగులోకి వచ్చింది. గత నెల 21న జరిగిన రౌడీ షీటర్ క్రాంతి కుమార్ ఆత్మహత్య వ్యవహారం ఇప్పుడు సంచలనంగా మారింది. తాను చనిపోవడానికి సిఐ నాగరాజే కారణమంటూ క్రాంతి కుమార్ ఆత్మహత్యకు ముందు తీసిన సెల్ఫీ వీడియో ఇప్పుడు కలకలం రేపుతుంది. విచారణ పేరుతో సిఐ నాగరాజు తనను తీవ్రంగా కొడుతున్నారని, మానసికంగా శారీరకంగా వేధిస్తున్నాడని క్రాంతి కుమార్ ఆ వీడియోలో కన్నీరు పెట్టుకున్నాడు. తన ఆత్మహత్యకు సిఐ నాగరాజే పూర్తి కారణమంటూ ఆయన సంచలన ఆరోపణలు చేశారు. ఇప్పటికే పలు వివాదాల్లో చిక్కుకొని సస్పెండ్ అయిన సిఐ నాగరాజుపై ఈ సెల్ఫీ వీడియో ఆధారంగా మరింత కఠిన చర్యలు తీసుకునే అవకాశం కనపడుతుంది. నా చావు కారణం కృష్ణలంక సిఐ నాగరాజు గారు. నేను మాది పుట్టడం తప్పు అయిపోయింది. నన్ను వెంటాడి వేధిస్తున్నారు. గత 3 నెలల నుంచి నన్ను కొడుతూనే ఉన్నారు. నేను ఇంక బతకలేకపోతున్నాను. నా చావు కారణం కృష్ణలంక సిఐ గారు. ఇంక నేను బతకలేను. ఇగో గుళికల ముందు తాగేస్తున్నాను. నా చావు కారణం కృష్ణలంక సిఐ గారే. నా చావు కారణం కృష్ణలంక సిఐ నాగరాజు గారు. నేను మాది పుట్టడం తప్పు అయిపోయింది. నన్ను వెంటాడి వేధిస్తున్నారు. గత 3 నెలల నుంచి నన్ను కొడుతూనే ఉన్నారు. నేను ఇంక బతకలేకపోతున్నాను. నా చావు కారణం కృష్ణలంక సిఐ గారు. ఇంక నేను బతకలేను. ఇగో గుళికల ముందు తాగేస్తున్నాను. నా చావు కారణం కృష్ణలంక సిఐ గారే. కాకినాడ జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం అన్నవరం దేవస్థానంలో భక్తుల నుంచి అక్రమ వసూళ్లు జరుగుతున్నాయంటూ తీవ్ర ఆరోపణలు వెలువడుతున్నాయి. సత్యదేవుని దర్శించుకునేందుకు వచ్చే వేలాది మంది భక్తులు కళ్యాణకట్టలో తలనీలాలు సమర్పించుకునే సమయంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అధికారికంగా టికెట్ తీసుకున్నప్పటికీ అదనపు వసూళ్లకు పాల్పడుతున్నారంటూ భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దేవస్థానం నిబంధనల ప్రకారం కేసు ఖండన కోసం 40 రూపాయల టికెట్ తీసుకున్నప్పటికీ అదనంగా మరో 100 రూపాయలు ఇస్తేనే గుండు సక్రమంగా గీస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. రికార్డుల్లో ఉన్న సిబ్బంది సంఖ్యకు క్షేత్రస్థాయిలో విధుల్లో ఉన్న వారికి అస్సలు పొంతన లేదు. సిబ్బంది కొరతతో భక్తులు గంటల తరబడి క్యూ లైన్లలో వేచి ఉండాల్సి వస్తుంది. అన్నవరం కళ్యాణకట్టలో జరుగుతున్న అక్రమాలపై విజిలెన్స్ విచారణ జరపాలంటూ భక్తులు డిమాండ్ చేస్తున్నారు. కాకినాడ జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం అన్నవరం దేవస్థానంలో భక్తుల నుంచి అక్రమ వసూళ్లు జరుగుతున్నాయంటూ తీవ్ర ఆరోపణలు వస్తున్నాయి. సత్యదేవుణ్ణి దర్శించుకునేందుకు వచ్చిన వేలాది మంది భక్తులు కళ్యాణకట్టలో తలనీలాలు సమర్పించుకునే క్రమంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అధికారికంగా టికెట్ తీసుకున్నప్పటికీ అదనపు వసూళ్లకు పాల్పడుతున్నారంటూ భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదే విషయంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, అక్కడ అధికారులు ఏం చేస్తున్నారు, మరి అక్కడ ఏం జరుగుతుంది అసలు? శ్రీనివాస్. కాకినాడ జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రం అన్నవరం దేవస్థానంలో వివాదాలకు చోటు చేసుకుందని చెప్పేసి తెర పటరక్క మారిందని చెప్పవచ్చు. ప్రతి అన్నవరం దేవస్థానం ఎప్పుడు ఏదో ఒక వివాదంలో చేరుతూ ఉంటది. అటువంటిది దేవస్థానంలో భక్తులు కూడా ఇబ్బంది పడుతున్నారు.
స్వామివారి దర్శనానంతరం కొండపైకి వచ్చే భక్తులు తమ మొక్కుబడులు చెల్లించుకునే క్రమంలో ఎదురవుతున్న అవినీతి పరంపై సర్వత్రా నిరసన వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా సత్యదేవం సన్నిధిలో ఎవరైతే గుండు గీచుకుని సమర్పించే క్యాఫిన్ కండక్టర్ల కళ్యాణకట్ట అక్రమాలకు బలవంతంగా వచ్చులకు నిలయంగా మారిందని ఆరోపణలు వెలువడుతున్నాయి. 100 రూపాయలు ఇస్తేనే మర్యాదగా తీస్తారు, లేదంటే ఇచ్చివస్తుగా మాట్లాడతారు. అయినా అక్కడున్న సిబ్బంది కూడా దేవస్థానం భక్తులతో కూడా, అంటే భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో కూడా మర్యాద పూర్వకంగా కాకుండా 100 రూపాయలు ఇస్తే మర్యాదగా మాట్లాడతారు, లేదంటే మర్యాదగా మాట్లాడే కొనాన్ని కూడా మనం చూడవచ్చు. ముఖ్యంగా దేవస్థానానికి కౌంటర్ లో 40 రూపాయలు పెట్టి టికెట్ తీసుకున్నప్పుడు అధికారికంగా టికెట్ తీసుకున్నప్పటికీ కూడా అధికారికంగా దేవస్థానం చెల్లించి టికెట్ కొనుగోలు చేసిన తర్వాత ఈ టికెట్ కేవలం లోపలికి ప్రవేశించడానికి పరిమితం అవుతుంది. టికెట్ పట్టుకుని క్యాఫిన్ కండ స్థలాల్లోకి వెళ్లిన భక్తులకు అక్కడ నాయ బ్రాహ్మణుల నుండి విచిత్రమైన డిమాండ్ ఎదురవుతున్నాయని చెప్తున్నారు. చేతిలో బ్లేడ్ పట్టిన సిబ్బంది భక్తుల నుండి అదనంగా 100 రూపాయలు ఇస్తేనే 100 రూపాయలు డిమాండ్ చేస్తున్నారని కూడా అడిగినంత ఇస్తేనే గుండె సరిగ్గా గీస్తున్నారు. లేని పక్షంలో అరాకొరగా తమకు ఇష్టం వచ్చినట్టుగా గీచి భక్తులు తీవ్ర ఇబ్బందులు గురి చేస్తున్నారని చెప్పి భక్తులు ఆరోపిస్తున్నారు. ఆ డబ్బులు ఇవ్వని వారి పట్ల అత్యంత దురుచిగా ప్రవర్తిస్తూ పవిత్రమైన క్షేత్రంలో కనీస మర్యాద లేకుండా మాట్లాడుతున్నారని కూడా భక్తులు వాపోతున్నారు. అసలు ఎంతమంది ముఖ్యంగా ప్రధానంగా అంశం ఏంటంటే దేవస్థానం సంబంధించి క్యాసిన్ శాలలో సంబంధించిన సిబ్బంది సుమారుగా మార్నింగ్ 6 టు మధ్యాహ్నం 12 గంటల వరకు 72 మంది సిబ్బంది ఉండాల్సింది. ముఖ్యంగా క్యాసిన్ కండస్థాల రికార్డుల ప్రకారం అయితే అసలు ఎంతమంది నాయ బ్రాహ్మణ డ్యూటీలో ఉండాలి, ఎంతమంది జీతాలు చెల్లిస్తున్నారు. కానీ క్షేత్ర స్థాయిలో చూస్తే కేవలం కొంతమంది సిబ్బందితో మాత్రమే అక్కడ డ్యూటీ చేస్తూ కనిపిస్తున్నారని చెప్పి భక్తులు రద్దీ విపరీతంగా వారు మిగిలిన సిబ్బంది కూడా ఎటుపోయారని చెప్పి కాగితాల్లో మిగిలిన కూడా సిబ్బంది ఎటుపోయారని కూడా అక్కడ భక్తులు ఆరోపిస్తున్నారు. కాగితాల్లో ఎక్కువ మందిని చూపించి లోపల మాత్రం కొద్ది మందితోనే ఎందుకు నడిపిస్తున్నారనే విషయం కూడా అధికారులు తెలిసే జరుగుతుందని భక్తులు కూడా మండిపడుతున్నారు. భక్తులు గంటల తరబడి క్యూ లైన్ లో వేసి ఉండాల్సి వస్తుందని చెప్పి భక్తులు ఆరోపిస్తున్నారు. అడిగినంత వసూలు చేయడానికి ఈ కృత్రిమ కొరతను సృష్టిస్తున్నారనే అనుమానం కూడా వ్యక్తమవుతున్నాయి. అధికారులకు వాటాలు అందుతున్నాయా, క్యాసిన్ కండస్థానంలో నిత్యం ఇంత బహిరంగంగా లూటు జరుగుతున్నా కూడా అక్కడ విధుల్లో ఉండే సూపరింటెండెంట్లు గుమస్తా ఎవరైతే అక్కడ అతి చెత్తగా ఉన్నారో ఆయనకు అనుసరణలో జరుగుతుందని చెప్పేసి కూడా అక్కడ కొంతమంది సిబ్బంది గుసగుసలాడుకుంటున్నారని చెప్పవచ్చు. భక్తుల నుండి నాయ బ్రాహ్మణులు ఇంత దోపిడీ చేస్తున్న అధికారులు ఎందుకు మౌనంగా ఉన్నారని కూడా భక్తులు ఆరోపిస్తున్నారు. ఆధార్ పట్టికలు సరిగ్గా అంటే మార్నింగ్ ఎవరైతే అటెండెన్స్ చేసుకుని 6 గంటలకు అటెండెన్స్ చేసుకుని కొంతమంది వ్యక్తిగత పనుల కోసం కూడా వెళ్ళిపోతుందని కూడా అక్కడ కొంతమంది సిబ్బంది కూడా ఆరోపిస్తున్నారు. మేము ముఖ్యంగా నెలవారు జీతాలు తీసుకున్నప్పుడు భక్తులు ఇచ్చే విరాళాల నుంచి జీతాలు ఇస్తున్నప్పుడు కూడా బహిరంగంగానే భక్తులు అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనిపైన పూర్తి విజిలెన్స్ విచారణ కమిటీ వేయాలని చెప్పేసి కూడా భక్తులు ఆరోపిస్తున్నారు. దీనిపైన ఈవో నల్లం చక్రధరరావు కూడా స్పందించి వారి మీద కఠిన చర్యలు తీసుకోవాలని కూడా భక్తులు ఆరోపిస్తున్నారు. లక్ష్మణ, థ్యాంక్ యూ శ్రీనివాస్. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక వన మహోత్సవ కార్యక్రమానికి హనుమకొండలో చొక్కెదురైంది. హనుమకొండ జూ పార్కులో అటవీ అధికారులు నిర్వహించిన ఈ కార్యక్రమానికి అట్టహాసంగా ఏర్పాట్లు చేసిన జనం లేక వెలవెలబోయింది. ఫారెస్ట్ సిబ్బంది తప్ప కనీసం స్థానిక ప్రజలెవరూ హాజరు కాకపోవడంతో జూ పార్కులో ఖాళీ కుర్చీలు దర్శనమిచ్చాయి. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే నాయన్ రాజేందర్ రెడ్డి జనం లేకపోవడాన్ని చూసి తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. దీంతో చేసేదేమీ లేక కార్యక్రమాన్ని తూతూ మంత్రంగా ముగించుకుని వారు అక్కడి నుంచి వెనుదిరిగారు. మరోవైపు జూ పార్క్లో సే నో టు ప్లాస్టిక్ అంటూ పెద్ద పెద్ద బోర్డులు ఏర్పాటు చేసిన అధికారులు ఆచరణలో మాత్రం పూర్తిగా నిర్లక్ష్యం వహించారు. కొన్ని బర్డ్ ఎక్స్పోజర్స్ కూడా ఓపెన్ చేయడం, ఇటీవల కాలంలో ఇందులో సిమెంట్ రోడ్లను వేసుకోవడం, ఎందుకంటే ఇందులో వచ్చే సందర్శకుల సౌకర్యార్థం కొంత బగ్గీలను కూడా నడుపుతున్నారు కాబట్టి ఎవరికి ఇబ్బంది కాకుండా వాటి వెహికల్స్ కూడా రవాణా ఇబ్బంది కాకుండా ప్రతి రోడ్లను కూడా వేసుకున్న సందర్భంగా వాటిని కూడా ఇనాగ్రేట్ చేయడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఈ హరిత కార్యక్రమం తెలంగాణ రాష్ట్రం సహకారం అయిన తర్వాత మనం అనేక విధాలుగా
హరిత కార్యక్రమానికి ప్రాధాన్యత ఇచ్చాం. ఇలా మురుగు దాదాపు చాలా అగ్రస్థానంలో నిలబడి ఉంది. అనేక జిల్లాలు కూడా ఇవాళ దేశంలోనే మంచి స్థాయిలో ఫారెస్ట్ డెవలప్మెంట్లో గొప్పగా నిలబడిన నేపథ్యంలో ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలి, హరిత ప్రపంచానికి ఆహ్వానం పలకాలన్న సంకల్పంతో ప్రభుత్వాలు చేస్తున్న ఈ కార్యక్రమాలు ప్రతి ఒక్కరూ రోడ్డు మరియు కొన్ని బర్డ్స్ని కూడా మనం తెచ్చి చేయటం జరిగింది. దాంతోపాటు ప్రతి ఒక్కరూ మొక్క నాటి ప్రకృతిని కాపాడవలసిన బాధ్యత ప్రతి ఒక్క పౌరునిపై ఉన్నది. ఎందుకంటే మనం చూస్తున్నాం ఇవాటి వరకు వర్షాలు రాక, వీటన్నిటికీ కారణం కూడా ప్రకృతి. దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి మీద. మనకి హానరబుల్ సీఎం గారి చేత వన మహోత్సవం ఫర్ 2026 సీజన్ ప్రారంభం కానుంది. దీనిలో భాగంగా మనకి 33 జిల్లాల్లో కూడా హానరబుల్ సీఎం గారి చేతుల మీదుగా వన మహోత్సవం, దానితో పాటు డెవలప్మెంటల్ వర్క్స్ కూడా ప్రారంభోత్సవం కార్యక్రమం జరుగుతుంది. దీనిలో భాగంగా మనకి హనుమకొండలోని కాకతీయ జూలాజికల్ పార్క్ ఇవ్వడం జరిగింది. దానిలో భాగంగా మనం ఆల్రెడీ ప్రపోజల్స్ పంపించడం జరిగింది. మనకి వేరే జూతో ఎక్స్చేంజ్ కూడా ప్రపోజల్. ముషీరాబాద్ నియోజకవర్గంలో అభివృద్ధి పనులు కేవలం ప్రతిపాదనలకి పరిమితం అవుతున్నాయంటూ ఎమ్మెల్యే ముఠా గోపాల్ అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ముషీరాబాద్ పరిధిలోని జాంబవీ నగర్, బకారం వీధుల్లో 3,30,000 రూపాయల వ్యయంతో చేపట్టనున్న మంచినీటి పైప్ లైన్ నిర్మాణ పనులను జలమండలి అధికారులతో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా స్థానిక సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువెళితే ప్రతిపాదనలు రూపొందించాం, ఉన్నతాధికారులకు పంపామని సాకులు చెప్తున్నారే తప్ప నిధులు విడుదల చేయడం లేదని మండిపడ్డారు. అనేక సార్లు పోరాటాలు చేయడం వల్ల ఈ ప్రాంతానికి నిధులు మంజూరయ్యాయని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలో మౌలిక సదుపాయాలను వెంటనే కల్పించాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ డిమాండ్ చేశారు. ముషీరాబాద్లోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలను ఎస్ఎఫ్ఐ సిపిఎం నాయకులతో కలిసి ఆయన ఈరోజు సందర్శించారు. ఈ సందర్భంగా పాఠశాలలో ఉన్న మరుగుదొడ్లు, మంచినీటి వసతి, మధ్యాహ్న భోజన తయారీ కేంద్రం, పరిసరాల పరిశుభ్రతను వారు స్వయంగా పరిశీలించారు. ప్రభుత్వ పాఠశాలను కార్పొరేట్ స్థాయిలో తీర్చిదిద్దామని సీఎం రేవంత్ రెడ్డి చెప్తున్న మాటలు కేవలం పేపర్లకే పరిమితమయ్యాయని ఆయన విమర్శించారు. క్షేత్రస్థాయిలో అందుకు విరుద్ధమైన పరిస్థితులు ఉన్నాయని మండిపడ్డారు. మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం ముల్లూరు, బస్వాపూర్ గ్రామాల్లో ఇందిరమ్మ ఇళ్ల ప్రారంభోత్సవ కార్యక్రమం పండగలాగా సాగింది. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నిరుపేదల సొంతింటి కళ సాకారమైంది. నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ ఇళ్లను టిపిసిసి ప్రధాన కార్యదర్శి, నర్సాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఆవుల రాజురెడ్డి ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా లబ్ధిదారులకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. అలాగే మెల్లూరులో 10 లక్షల వ్యయంతో నిర్మించనున్న సిసి రోడ్డుకు భూమి పూజ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రజాపాలన ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మరి అభివృద్ధి అనేది వేగం పుంజుకుంది. గతంలో ఎన్నడూ లేని విధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో మౌలిక వసతులు ఏవైతే పాఠశాలలకు సంబంధించి అయితేంది, గ్రామ పంచాయతీలకు అయితేంది, మరి మహిళా సమాఖ్య భవనాలు అయితే ఇవన్నీ విస్మరించడం జరిగింది. ఏ ఒక్క చిన్న పని కూడా చేయక 10 సంవత్సరాలు మరి తెలంగాణను మరి వెనుకడికి నెట్టేసడం జరిగింది. మరి మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక చాలా వేగవంతంగా, అంటే ఈరోజు మన నియోజకవర్గంలో చూస్తే కొత్తగా నిన్ననే మనకు 61 పంచాయతీలకు సంబంధించినటువంటి 61 వర్కులు, మరి యూనిఫాము, మరి అన్ని రకాలుగా కూడా పిల్లలకు కూడా ఇవన్నీ ఏంటంటే
నిజంగా కూడా దేశవ్యాప్తంగా కొనియాడబడుతున్నాయి. ఇలా నేను అడుగుతున్న హరీష్ రావు గారిని, ఊరికి అబద్ధాలు ప్రచారం చేయడం కాదు, ఇలా మీకు దమ్ముంటే మీరు స్కూళ్ళకి ఏం చేసిరు, మీ హయాంలో స్కూళ్ళకి ఏమి చేసిరు, ఉపాధ్యాయుల టీచర్ల మరి విద్యార్థుల టీచర్ల నిష్పత్తి ఏ విధంగా మెయింటైన్ చేసిరు, మరి మౌలిక వసతులను ఎట్లా గాలి కొదిలే. యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో మున్సిపల్ కార్మికుల సమస్యలు ఉధృతంగా మారాయి. కార్మికుల సమస్యలు వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ భువనగిరి మున్సిపాలిటీ కార్యాలయం ముందు మున్సిపల్ కార్మికులు రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. సిఐటియు రాష్ట్ర వ్యాప్త పిలుపులో భాగంగా భువనగిరిలో సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు మాయకృష్ణ, దాసరి పండు నాయకత్వంలో ఈ దీక్షలు కొనసాగుతున్నాయి. మున్సిపల్ కార్మికులను పర్మినెంట్ చేయాలని వారు కోరారు. కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని, రిటైర్మెంట్ బెనిఫిట్స్, మరణించిన కార్మిక కుటుంబాల్లో ఒకరికి ఉద్యోగం కల్పించాలని నాయకులు డిమాండ్ చేశారు. ఎలాంటిది పురోగతి లేకుండా అన్ని మున్సిపల్ కార్యాలయం ముందు ఇలా కాంట్రాక్ట్ కార్మికులు రిలే నిరాహార చేయడం జరుగుతూ ఉంది. సిఐటి ఆధ్వర్యంలో ఈ రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల కంటే ముందు టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కనీస వేతనాలు చెల్లించడం లేదు, కార్మికులందరినీ పర్మనెంట్ చేయాలని, ఇన్సూరెన్స్ సౌకర్యాలు కల్పించాలని, స్థానికంగా ఉన్న సమస్యలన్నీ పరిష్కారం చేయాలని సుమారు 20-30 రోజుల నుండి సమ్మె చేస్తున్న సందర్భంగా, ఆందోళన చేస్తున్న సందర్భంగా నేడు అధికారంలో ఉన్న రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నుంచి మొదలు పెడితే ఇప్పుడు మంత్రులు అదేవిధంగా ఎమ్మెల్యే గారులు అందరికందరూ కూడా నియోజకవర్గాలకు సంబంధించిన కార్మికుల వద్దకు వచ్చి, టెంట్ల వద్దకు వచ్చి మీ సమస్యలు పరిష్కారం చేస్తాం, మమ్మలను అధికారులకు తీసుకురండి, ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం శాతగాని ప్రభుత్వం, మీకు కనీస వేతనం చెల్లించడానికి కూడా వాళ్ళకి శాతన కావట్లేదు, మీ సమస్యలు పరిష్కారం చేస్తారనే పద్ధతిలో అధికారులకు వచ్చేస్తే అన్ని సమస్యలు పరిష్కారం చేస్తామని చెప్పిన ఈ కాంగ్రెస్ ప్రభుత్వం 2.5 సంవత్సరాలు పూర్తవుతూ ఉంది. అధికారులకు వచ్చి నేటికి కూడా ఇలా మున్సిపల్ కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలు పరిష్కారం చేయడం లేదు. ఇలా ఏళ్ల తరబడిగా మున్సిపల్ పట్టణాలను అందసందాలుగా చేస్తూ, ఇలా పరిశుభ్రం చేస్తూ, సమయానికి నీళ్లు పెడుతూ, సమయానికి లైట్లు వేస్తూ, ఇలా మోరీలను కూడా సాఫ్ చేస్తూ కాంట్రాక్ట్ కార్మికులు భువనగిరి మున్సిపాలిటీ కేంద్రంలో ఇలా ఇంజనీరింగ్ విభాగంలో వాటర్ పెట్టేటోళ్ళు, అదేవిధంగా లైట్లు వేసే వాళ్ళు ఉన్నారు. తెలంగాణ రాష్ట్ర సచివాలయం ముట్టడితో హైదరాబాద్ ఒక్కసారిగా ఉలిక్కి పడింది. ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ బీసీ సంఘాలు సచివాలయాన్ని ముట్టడించాయి. బీసీ నేతలు 4 దప్పాలుగా సచివాలయంకు తీసుకెళ్లేందుకు ప్రయత్నించడంతో అక్కడ తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. రంగంలోకి దిగిన పోలీసులు ముట్టడిని అడ్డుకుని బీసీ సంఘాల నేతలను అరెస్టు చేసి వివిధ పోలీస్ స్టేషన్లకు తరలించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని ఎత్తివేయాలని బీసీ నేతలు శ్రీనివాస్, విక్రమ్ గౌడ్ డిమాండ్ చేశారు. పల్నాడు జిల్లా దాచేపల్లిలో రవాణా శాఖ అధికారులు స్కూల్ బస్సుల తనిఖీలు చేపట్టారు. కొత్త విద్యా సంవత్సరం ప్రారంభమైన నేపథ్యంలో దాచేపల్లి మార్కెట్ యార్డ్లో మాచర్ల మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ శేషరెడ్డి ఆధ్వర్యంలో బస్సులను క్షుణ్ణంగా పరిశీలించారు. బస్సుల ఫిట్నెస్, ఇన్సూరెన్స్, పొల్యూషన్ సర్టిఫికెట్లతో పాటు డ్రైవర్ల అర్హతలు, మెడికల్ కిట్లు, ఫైర్ సేఫ్టీ పరికరాలను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పాఠశాల యాజమాన్యాలు ప్రభుత్వ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని, లేకుంటే కఠిన చర్యలు ఉంటాయని ఎంవీఐ శేషరెడ్డి హెచ్చరించారు. పల్నాడు జిల్లా దాచేపల్లి మార్కెట్ యార్డ్లో స్కూల్ బస్సుల తనిఖీలు జరిగాయి. దాచేపల్లి స్కూల్ పిల్లల తల్లిదండ్రులు యాజమాన్యాలకు రవాణా శాఖ తరఫున తెలియజేయటం ఏమనగా, ఈరోజు దాచేపల్లి పట్టణంలోని 40 స్కూల్ బస్సులను, ప్రతి బస్సును క్షుణ్ణంగా తనిఖీ చేయడం జరుగుతుంది. రవాణా శాఖ మరియు పోలీస్ శాఖ వారి ఆధ్వర్యంలో జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు ప్రతి బస్సును కూడా ప్రతి పారామీటర్ కూడా చెక్ చేయడం జరుగుతుంది. గవర్నమెంట్ ఆర్డర్ 185G ప్రకారము అన్నీ చెక్ చేయడం జరుగుతుంది. ఇక కొత్తగా ఈ సంవత్సరం వచ్చినటువంటి అమెండ్మెంట్ ఏంటంటే, ప్రతి స్కూల్ బస్సులో కూడా VLTD అనే పరికరం బిగించాల్సి ఉంటుంది. ఈ యొక్క VLTD పరికరం వల్ల ఉపయోగం ఏంటంటే, ఈ యొక్క VLTD బిగించి ఒకవేళ స్కూల్ బస్కి ఒక వేగ పరిమితి 60 కిలోమీటర్లు,
60 కిలోమీటర్లు పరిమితి దాటి వెళ్ళినట్లయితే విజయవాడ హెడ్ ఆఫీస్లో ఉన్నటువంటి కమాండ్ కంట్రోల్లో వెంటనే వెళ్ళడం జరుగుతుంది. మరుసటి రోజు ఆ బస్సును సీజ్ చేయడం జరుగుతుంది. కావున వాహన యజమానులందరూ కూడా ఈ యొక్క VLTDని ఒక వారం రోజుల లోపల బిగించుకోవాల్సిందిగా మనం కోరుచున్నాము. ఇక ముఖ్యంగా స్కూల్ బస్సులో 5 సంవత్సరములు హెవీ లైసెన్స్ అనుభవం కలిగిన డ్రైవర్ ఉండాలి. 60 సంవత్సరాల వయసు మించిన డ్రైవరు తోలకూడదు. 60 సంవత్సరాలు ఎందుకు పెట్టారంటే 60 సంవత్సరాల ఏజ్ ఉన్నటువంటి వ్యక్తి త్వరగా స్పందించలేడు కాబట్టి 60 సంవత్సరాలు దాటిన వ్యక్తిని స్కూల్ బస్సు డ్రైవర్గా అనర్హులు చేసింది గవర్నమెంట్. ఒక కమిటీ చేసింది. మహబూబాబాద్ జిల్లా సిరోల్ మండలం ఉప్పిరిగూడెం గ్రామంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ముందు మధ్యాహ్న భోజన కార్మికులు నాగంటి మంగమ్మ ఆందోళనకు దిగారు. గత 26 సంవత్సరాలుగా ఎలాంటి మచ్చ లేకుండా సేవలందిస్తున్న తనను స్థానిక సర్పంచ్ అకారణంగా విధుల నుంచి తొలగించారని ఆమె కన్నీటి పర్యంతమయ్యారు. రాజకీయ కక్షలతోనే తనను తొలగించి గ్రామస్తుల ముందు అవమానించారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఏదైనా తేడా వచ్చిందా, కూరలో ఏమైనా తేడా వచ్చిందా, పిల్లలు భోజనం చేసిన తర్వాత అది వికటించి ఏమైనా అస్వస్థతకు గురయ్యి మరి ఏమైనా ఇబ్బంది పాలయ్యిర్రా అనేది మరి మంగమ్మ గారిని విధులని ఏ విధంగా తొలగించారో అని చెప్పానని దాన్ని స్పష్టంగా మాకు లిఖితపూర్వకంగా రాతపూర్వకంగా మాకు అందించగలరని మేము మీడియా ముఖంగా తెలంగాణ రాజ్యాధికార పార్టీ నుంచి మేము అడగటం జరుగుతుంది. 50 రూపాయలు కన్ చేసిన నేను పది రోజుల ముందు చెప్పాలి, నిన్ను తీసేస్తాను అమ్మ, నువ్వు వద్దు, నువ్వు. ఖమ్మం నగరంలో విద్యార్థి సంఘాలు ఆందోళనకు దిగాయి. మమతా హాస్పిటల్ రోడ్లో ఉన్న కార్పొరేట్ నారాయణ పాఠశాల ఎదుటి విద్యార్థి సంఘాల నాయకులు ధర్నా చేపట్టారు. విద్యా చట్టాలను ఉల్లంఘించి సొంత బ్రాండ్తో ముద్రించిన పుస్తకాలు, స్టేషనరీ నారాయణ యాజమాన్యం అధిక ధరలకు విక్రయిస్తుందని వారు ఆరోపిస్తున్నారు. ఒక్కో విద్యార్థి నుంచే 8,000 నుండి 18,000 వరకు వసూలు చేస్తూ దోపిడీకి పాల్పడుతున్నారని ఆరోపించారు. దీనిపై మరింత సమాచారం మా ఖమ్మం ప్రతినిధి ఉపేంద్ర అందిస్తారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు 4 విద్యార్థి సంఘాల వారు ఫోన్ చేశారు. ESFI, PDSU, BSFI అలాగే ఐసా, ఈ 4 విద్యార్థి సంఘాల వాళ్ళు ఫోన్ చేసి నారాయణ విద్యా సంస్థల్లో పుస్తకాలు, టైలు, బెల్ట్లు అవన్నీ కూడా ఒక గోడౌన్లో పెట్టి అమ్ముతున్నారని చెప్పి తెలియజేశారు. డిఓ గారి ఆదేశాల మేరకు నేను ఇక్కడికి రావడం జరిగింది. వచ్చి గోడౌన్ని సీజ్ చేయడం జరిగింది. మరి అలాగే పాఠశాల వీళ్ళ దగ్గర నుంచి కంప్లైంట్ తీసుకొని పాఠశాల యాజమాన్యం వారికి కూడా షోకాజ్ నోటీస్ ఇవ్వమన్నారు. అది షోకాజ్ నోటీసు ఇవ్వడం జరుగుతుంది. దీని తర్వాత తదుపరి చర్యలు డిఓ గారు ఏది చేయమంటే అది చేయడానికి మేము రెడీగా ఉన్నాం, సిద్ధంగా ఉన్నాం. పర్మిషన్ ఉంది, పర్మిషన్ ఉందని చెప్తున్నారు. అంటే మీకు తెలియదా మేడం పర్మిషన్ ఉందా లేదని మీరు గుర్తించడం మీ నోటీసులు లేదు? ఉంది, పర్మిషన్ ఉంది. ఓకే. అంటే రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ నిబంధనల మేరకు ఇన్స్టిట్యూషన్ నిర్వహణ ఉందా? మీరు గుర్తించిన ప్రధానమైన సమస్యలు ఏమన్నా? ఇంకా అవన్నీ నేను అడిగితే నేనేం చెప్తాను. ఇవి బులెటిన్ అప్డేట్స్. స్టే ట్యూన్.